అనమాట. నాగార్జున మూవీ చూసాను నేను, కానీ చూసినట్టు అనిపించలేదు. అందుకే దాని గురించి చెప్తున్నాను అనమాట. ఏమండి, స్టాండర్డ్ లెవెల్స్ కెమెరా మ్యాన్ గారికి ఒక్కలే తప్పించి ఇంకెవ్వరికి ఇవ్వదు దీంట్లో మార్కులు. ఎవ్వరికి ఇచ్చినా కానీ నిజంగా వాడి అంటే సినిమా చూడడం రాదని ఇంకేదైనా వాటెవర్ ఏదైనా అనుకోండి, కెమెరామ్యాన్ చాలా అంటే చాలా ఈ సినిమాని నిలబెట్టింది మాత్రం ఓన్లీ కెమెరామ్యానే. చూసిన విజువల్ ప్రతి విజువల్ కూడా అందంగా బ్యూటీ అనిపించింది. అది ఏం నచ్చలేదురా బాయ్ అని చాలామంది అనుకుంటున్నారు. అరే ఏం నచ్చలేదు అంటే అసలు ఆయన స్టాండర్డ్ లెవెల్స్కి అది ఏదో కొత్త హీరోని లాంచ్ చేస్తున్నట్లు. ఇప్పుడు రంగస్థలంలో 90s ఎట్లా తీసుకెళ్లారు అట్లా 90s తీసుకెళ్తే నాకు హ్యాపీ అనిపిద్దాం. దీంట్లో 90s ఉంది, ప్రజెంట్ ఉంది, పాస్ట్ ఉంది. ఆడేం పాస్ట్గా ఏంది బ్రో అంటే ఏందిరా బాయ్ నాకు అర్థం. అది 90sా 80sా అసలు ఫ్యూచర్ టెన్సా ఏంటి అర్థం అవ్వలేదు నాకైతే. అసలు ఆ సినిమా నాగార్జున గారు ఎందుకు ఒప్పుకున్నారు దీంట్లో అంత రీజన్ ఏముంది అన్న 6 అయితే నాకైతే అర్థమైతలేదు. ఏదైనా మ్యాజిక్ ఉంటే ఒప్పుకున్నా తప్పలేదు అనుకున్నాను. దీంట్లో మ్యాజిక్ కాదు కదా, లాజిక్ కూడా కనిపించలేదు. ఒకటి మాత్రం చెప్తాను, హీరోయిన్ మాత్రం చాలా బాగుందండి. ఆవిడని ఇంకా బాగా చూపించవచ్చు, అంటే ఇంకా సీన్స్ పెంచవచ్చు. నాకు తెలిసి ఈ తొక్కలోడు గారు ఈ ఫైట్లన్నీ తీసి హీరోయిన్ ద బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని నాగార్జున గారిని పెట్టి కొంచెం ఆయన షేవింగ్ చేసి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని ఈ సంక్రాంతి కుదిరితే బ్లాక్ బస్టర్ కొట్టిందేమో. ఎందుకంటే బేసికల్లీ హీరోయిన్ టాప్ ఆఫ్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటీ వచ్చింది దీంట్లో. నాకు తెలిసి అంటే నేను అల్లరి నరేష్ ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాను. అల్లరి నరేష్ ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఏమో మీ బ్యాడ్ లక్ భయ ఏమో అర్థం అవదు. ఆడున్నాడు కదా పిచ్చోడు, సారీ ఉయ్యాల చంపలే హీరో, ఆడు కూడా అంతే. బేసికల్లీ వాళ్ళిద్దరు కాళ్ళు పడడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందేమో అనుకుంటున్నాను. అరే ఇన్ని కోట్లు పెట్టి తీస్తారు, ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తారు, నువ్వు ఎట్లా రా ఒరే లార్డ్ లస్కున్ లప్పడంగాడు అని నన్ను కామెంట్లు వేసుకున్న బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, కానీ మేము చాలా ఇష్టపడుతూ చూడాలంటే మాకు కష్టం లేకుండా ఉండాలి అంటే ఆ 2 గంటలన్నర సేపు వాళ్ళు ఎంతో మంచిగా తీయాలి. ఒక సోల్ అనేది ఉంటుంది కదండి, ప్రతి మనిషికి ఒక సోల్ ఉంటుంది. 50 కేజీలు ఉన్న 150 కేజీలు ఉన్న మనిషి ఒక ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ లోపల ఉంటేనే, అది ఎన్ని గ్రాములు ఉంటే తెలియదు, ఆత్మ లోపల ఉంటేనే ఆ మనిషి బతుకుతాడు. అటువంటిది ఒక మంచి కంటెంట్ ఉంటేనే ఈ సినిమా మంచి బయటకు వస్తుందని నాకు అనిపించింది. దీంట్లో ఏమీ లేదండి. సంక్రాంతికి ఎందుకు ఈ సంక్రాంతి మొత్తం ఫ్లాప్ చేస్తారో నాకు అర్థమైతే లేదు. కక్ష పెట్టుకున్నారు సినిమా వాళ్ళు మాత్రం, కానీ ఏమీ ఆర్భాండం లేకుండా హనుమాన్ ఎందుకురా ఇంత డేర్ చేసి ఇంత పెద్ద హీరోల మధ్యన దింపుతున్నాడు అనుకున్నాను. థ్యాంక్ యూ భయ్య, నువ్వు డేర్ చేసావు. నువ్వు డేర్ చేయలేదు భయ్య. మా ఫ్యామిలీస్ అందరికి లైఫ్ ఇచ్చినావు అనమాట, అంటే ఎంజాయ్మెంట్ ఇచ్చినావు అనమాట. వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తాను అనమాట, హనుమాన్ ఇది ఒక దేవుడు సినిమా కదండి. క్రిస్టియన్ రావచ్చు, హిందూ రావచ్చు, ముస్లిం రావచ్చు, ప్రతి ఒక్కటి రావచ్చు. మీ ముస్లిం మతం నుంచి మీ దేవుడు మీ ఆత్మలోకి వస్తే ఆయన ఏమిస్తాడు అన్న కాన్సెప్టే అనమాట. నాకైతే హనుమాన్ ఈజ్ ద బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి, అంతకు మించి ఏం లేదు. నేను అసలు రివ్యూ చెప్పే మూడ్లో లేనండి, కానీ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు తీస్తారండి ఇట్లా నాకు అర్థమైతే. నాగార్జున గారండి, ఆయన నాగార్జున గారితో ఇట్లాంటి ఏమో అది ప్యాథోటిక్ మూవీలో అయిపోయినారు. ఆయన లుక్కే నచ్చలేదు, ఆయన ఏదో ఇట్లా దువ్వుకుని. అదేనన్నా, అంటే బోర్ కొట్టింది, కానీ బోర్ కొట్టిందని చెప్పలేదు. మలయాళంలో ఇట్టేమోనండి, తెలుగులో కాదు. తెలుగులో మలయాళం యాక్టర్ అందంగా ఉంటాడేమో, ఈయన అందంగా లేడని కాదు. అక్కడ